భారత్ నుంచి బంగ్లాదేశ్కు బహిష్కరించిన సోనాలి ఖాతున్ అనే మహిళను తిరిగి దేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. గర్భిణీ మహిళ విషయంలో మానవత్వాన్ని చూపాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈ చర్యలు తీసుకుంది. భారత పౌరసత్వానికి సంబంధించి సరైన పత్రాలు లేవనే కారణంతో జనవరిలో ఢిల్లీకి చెందిన సోనాలి అనే గర్భిణిని ఆమె 8 ఏళ్ల కుమారుడు సబీర్ సహా 6గురిని అధికారులు దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆమె భారత పౌరురాలేనని, గతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో వారి జనన ధృవీకరణ పత్రాలు కాలిపోయాయని భారత పౌరుడైన ఆమె తండ్రి కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు చేసిన హైకోర్టు బంగ్లాదేశ్కు పంపించి వేసిన 6గురిని తిరిగి తీసుకురావాలని, వారి భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పూర్తి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టులో కేంద్రం సవాల్ చేయగా ఇటువంటి కేసుల్లో మానవత్వంతో చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. సోనాలి తండ్రి భారతీయుడు అయినప్పుడు సోనాలి, ఆమె కుమారుడు కూడా భారతీయులే అవుతారని ధర్మాసనం పేర్కొంది. ఆమెకు అత్యవసర వైద్య సహాయం అవసరం ఉన్నందున మొదట సోనాలిని, ఆమె కుమారుడిని భారత్కు తీసుకురావాలని ఇటీవల కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సోనాలిని దేశానికి తీసుకురావడానికి కేంద్రం అంగీకరించింది.